మనం డొనాల్డ్ ని హోటల్ కి షిఫ్ట్ చేద్దామా న్యూజిలాండ్ లో? నాకు టైం లేదు, ఆ విషయాలన్నీ నువ్వే చూసుకో. మేము కూడా రావచ్చా? అలా చేసినందుకు నా మీద కోపం లేదా? లేదు, ఫన్ జోస్ లో సరదాగా ఉండాలి. అలాంటప్పుడు ఎవరైనా కోపగించుకుంటారా? ఇప్పుడు చూడు. ఏం జరుగుతుంది? నువ్వు కంగారు పడకు. ఇది ఒక ట్రాప్. నేను మునిగిపోతున్నాను. హాయ్, నా పేరు బేబీ. మరోసారి మిమ్మల్ని ఎవరిని ఇక్కడ చూడకూడదు. దయచేసి అలా చెప్పకండి, ఇది నాకెంతో నచ్చిన చోటు. అందుకే బెబ్బీని ఇక్కడ తీసుకురాకూడదని చెప్పాను. గొప్ప పని చేసావు డోయి. ఫన్జో, వీళ్ళని బయటికి పంపించు. తప్పకుండా సార్. వెళ్దామా? పిల్లలు లేకుండా మీరు లోపలికి రాకూడదు. ఓ అందరూ అడ్డు తప్పుకోండి. మేము సాధించాం. ఇది పెద్ద నిధి. నేను వేసిన ప్లానే. నార్మల్, మిమ్మల్ని ఆ ట్రక్ తీసుకురమ్మంటే మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? వ్యాన్ విషయం పక్కన పెట్టి ఇక్కడేముందో చూడండి. బిడ 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 బిడ. ఇదిగో ఇదే స్క్రూజ్ మెక్డక్ కుటుంబం. వీళ్ళందరినీ ఎలా పట్టుకున్నారు? అదా, మేమెంతో కష్టపడి వాళ్ళని పట్టుకున్నాం. మెక్డక్ సమాచారం కూడా పంపించాం. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నాలాంటి తెలివైన దాని పెంపకం ఎలాగే ఉంటుందా? ఈవిడ నీ గురించే మాట్లాడుతున్నారనుకుంటా. కానీ ఎంత ఖర్చైనా స్క్రూజ్ తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. డగ్బగ్ లో అతనే పెద్ద మనిషి. అంత తేలిగ్గా డబ్బిస్తాడంటావా? ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల మనం తప్పకుండా సమస్యల్లో ఇరుక్కుంటాం. బౌన్స్, బర్గర్, మీరు బయటికి వెళ్ళండి. మరి నేనేం చేయను? నువ్వు కష్టపడి పని చేసింది ఇక చాలు. ఇంతకీ వీళ్ళందరూ ఎవరు? బీగల్ బాయ్స్. వీళ్ళకి అంకుల్ స్క్రూజ్ నచ్చరు. మ్యాన్సన్ లోకి చొరబడుతూ ఉంటారు. అంటే మనల్ని బంధించారా? కానీ మనల్ని కాపాడడానికి స్క్రూజ్ డబ్బులు ఇవ్వరు. సరిగా చెప్పావు. మనల్ని కొండ మీద నుంచి పడేసి అంకుల్ స్క్రూజ్ కి చెప్తారు. ఒక్క నిమిషం, ఎక్కడో తప్పు జరుగుతుంది. ఇప్పుడు ఎంత హాయిగా ఉంది. ఎవరో లోపలికి రానని చెప్పారు. ఇంతకీ ఆ ఫన్జో అంటే ఏంటి? స్క్రూజ్ కి సంబంధించిన వాళ్ళని ఏమి చేయొద్దని చెప్పాను కదా. నీ వల్ల మనం ఇప్పుడు ఇబ్బందులు పడతాం. నేను ఏ పని చేసినా తప్పు పడుతోంది. రాను రాను నాకు అసలు విలువ ఇవ్వట్లేదు. ఎందుకంటే నా పథకాలు ఎప్పుడు దారుణంగా ఉంటాయా? నోరు మూస్తావా? నేను ఎంత తెలివైన వాణ్ణో వాళ్లకు నిరూపిస్తా.